అన్న నేను బీటెక్ విద్యార్థులము అందరం కలిసిస్తాం. అదేవిధంగా సాధనల గురించి మాట్లాడుతున్నట్లయితే ముఖ్యంగా స్కూల్కి ఎంటర్ అయినప్పుడు మా ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా పీటీ సార్ ఉంటాడు. పీటీ సారు ఒక్కరోజు మందలిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ పని చేసినా, ఏ కార్యక్రమం నిర్వహించినా, ఏ పని అంటే ఏ పని ఏదైనా సరే టైం సెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అని చెప్పేసి సార్ నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత చంద్రశేఖర్ సార్ మేము హాస్టల్లో ఉండేటోళ్ళము. ఒకసారి ఊరెళ్ళి వచ్చా. ఊరెళ్ళి వస్తే యాక్చువల్గా బిఫోర్ డే రావాల్సింది, నెక్స్ట్ డే వచ్చా. నెక్స్ట్ డే వస్తే సార్ మందలిస్తే చాలా బాగా అయిపోయింది. కానీ ఆ రోజు సార్ మందలించడానికి ఈ రోజు వరకు కూడా ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక టైం టేబుల్ లాగా, అంటే ఏ టైంకి రావాలి, ఏ టైంకి పోవాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ ఉండాలి, అట్లా సార్ గురించి ఒక టైం టేబుల్ నేర్చుకున్నాను నేను. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఒక టైం టేబుల్ లాగానే. అంటే ఈరోజు అనుకున్నామా ఈరోజు చేయాలి, రేపు అనుకున్నామా రేపు రావాలి, ఈరోజు అనుకున్నామా ఈరోజు రావాలి. అంటే అట్లా సార్ నుంచి టైం టేబుల్ నేర్చుకున్నాను. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది అవసరమో అదే మాట్లాడాలి అని చెప్పేసి సార్ నుంచి కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత హిందీ సారు సార్ అంటే కూడా అప్పటి నుంచి కూడా ఒక సార్ ఒక చరిత్ర ఉన్నది. ఎందుకంటే హిందీ సార్ అంటే హడలు భయం అని బాగా చెప్పేవాళ్ళు. అంటే ఏది ఉపాధ్యాయ రాష్ట్రీయ సమ్మేళనం 2005 ఈ కార్యక్రమానికి నాతో పనిచేసినటువంటి మిగతా సర్వీస్ ఉపాధ్యాయులు నమస్కారాలు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి 2005 విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. విద్యార్థులు అంటే ఇప్పుడు దాదాపు 34 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. కానీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇంకా ఒకటి పరాస్తుల తర్వాత ఇంకా కొంతమంది పేర్లు గుర్తు రావడం లేదు. ఇంత ఓపికగా సేకరించుకొని అందరినీ కృతజ్ఞత చేసి గతంలో మీరు ఇక్కడ చదివినటువంటి పాఠశాలను, ఉపాధ్యాయులను మరియు మీరు చదువుకున్న పరిస్థితుల్లో ఇక్కడ కలిసిన స్నేహితులు అందరితో కలిసినటువంటి ఆటపాటలు ఎదిరిని, చదువులు ఎదిరిని, కొన్ని చిన్నటువంటి సమస్యలు ఎదిరిని అందరూ కలిసి ఇక్కడ పెరిగి పెద్దవి ఒక ఇంటివారి, అలాగే పిల్లలు దాదాపు అందరికీ పిల్లలు ఉంటారు. మేమంతా కలిసి ఒక వేదికగా రావడం చాలా సంతోషము. ఇటువంటి కార్యక్రమం మరి చాలా జరుగుతున్నాయి. నేను కూడా 2 గంటలు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు చాలా పిల్లలు మీద పోటీగా మిమ్మల్ని కనుక్కోవడం కూడా కష్టమైనది. చాలా మంది టౌన్లో బాగా మాట్లాడుతుంటారు. వాళ్ళ సైడ్కి వచ్చే చూస్తే సార్ నేను ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఈ మధ్యనే ఒక మన లాయర్ కూడా పరిచయం అబ్బాయి కూడా నాకు తెలియదు, ఎందుకంటే పెద్ద పిల్లలు అవుతున్నారు కదా. కానీ ఏది ఏమైనా మీరు పిల్లలు పలకరించినప్పుడు నిజంగా మాకు ఏర్పాటు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందువల్లంటే గుర్తుపెట్టి పలకరిస్తున్నారు కదా, చాలా సంతోషం. కొంతమంది చూస్తున్నట్టు కూడా పోతుండొచ్చు, కానీ మాకు తెలియదు, కనుక్కోవడం కష్టం. 5 సంవత్సరాలు కాని తర్వాత కష్టం కనుక్కోవడం. ఎన్నో బ్యాచ్లు ఎంతోమంది వెళ్ళిపోతుంటారు. కానీ మీరు ఆత్మీయంగా మీరు పదం ఇప్పుడు వాడినట్టు ఆత్మీయ సమ్మేళనం అనే ఒక పదం ఏదైతే వాడినారో ఆ పదం ద్వారా మీరు ఇక్కడ కలుసుకోవడం, అలాగే ఎక్కడైనా అక్కడక్కడ చూసినండి ఆఫీసులో కానీ, కోర్టులో కానీ, హాస్పిటల్లో పట్టుకుంటూ పోతే అక్కడ ఒక అబ్బాయి పలిపించి మాట్లాడినారు, మీరు స్టూడెంట్స్ ఇస్తారని. ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించినట్టు మీ స్టూడెంట్స్ ద్వారా మాట్లాడతారు. నేను ఎవరిని లేకపోతాను కదా, నేను అందరూ చూసింటారు. కానీ సంతోషమైంది అక్కడ కొద్దిసేపు అక్కడ మనతో వచ్చినటువంటి వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. స్టూడెంట్ మాట్లాడడం చాలా సంతోషమైంది. ఇక్కడ కూడా కర్నూలులో కూడా చూసినాను, అక్కడ మాట్లాడుతూ ఎక్కువ శాతం నంద్యాలలోనే చిన్న జాబ్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. అప్పుడు నిజంగా మాకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఆ రోజు కొన్ని గంటల వరకు అదే చర్చించుకుంటుంటాం మిత్రులతో. వాళ్ళు కోరు కొట్టి తినవడం వాళ్ళ మీ గురించి, ఎందుకంటే సంతోషం అట్లుంటుంది. నేనే అందరికీ ఉంటుంది ఉపాధ్యాయులు గారు, ఎందువల్లంటే ఆ జ్ఞాపకం అట్లుంటుంది. తర్వాత వచ్చి ఉపాధ్యాయులు
అప్పుడు బోధించే విధానం పరిధి మీకు కొన్ని ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నా వల్ల కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ క్రమశిక్షణ అనేది చాలా అవసరమైన ఉపాధ్యాయులకు తెలుసుకొని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మేము కొన్ని పోగొట్టుకునేవి, మేము కొన్ని పొందినవి మీకు కావాలని చాలా జాగ్రత్తగా టీచర్లు చెప్తూ ఉంటారు. చాలామంది పిల్లలు వింటారు, కొంతమంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ నెగ్లెక్ట్ చేసే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అది అప్పటికి ఇబ్బంది కలుగుతుంది, కొట్టడం జరుగుతుంది, తిట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది చెప్పినటువంటి అనుభవాలు. కానీ అప్పటికే, ఎందుకంటే మేము కూడా ఒక స్టూడెంట్ లాగా చదువుకొని వచ్చినాం, మేము కూడా ఆ పరిధిలో చదువుకొని వచ్చినాం. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు మీకు పిల్లలు కలిగినారు, మీ పిల్లలకు ఏం చెప్పుకుంటారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పిల్లలకు మీరు అప్పుడు కోపపడినటువంటి విధానం చెప్తారా, శిక్షణమైన విధానం చెప్తారా, మీరు క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి క్రమశిక్షణ జీవితంలో చాలా ముఖ్యం. అది చాలామందికి ఇబ్బంది కలుగుతుంది. కానీ మనం కొన్ని సిద్ధాంతాలను, పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థితిలోనూ వాటిని వైలేట్ చేయకూడదు. ఎంత కష్టమైన వస్తుంది, ఎంత భారమైన వస్తుంది, కానీ భరించాల్సిందే. కానీ భయపడవు. తప్పు చేయనంత వరకు భయపడాల్సిన లేదు. తప్పకుండా మనమైతే పురాణాలు చదువుకుంటామో చివరికి సత్యమే గెలుస్తుంది. అది నమ్మాలి. ఆ నమ్మకంతో మనం ముందు పోవాలి, పిల్లలు అలా తెలుసుకోవాలి. కాబట్టి ఉపాధ్యాయుల నుంచి మీరు నేర్చుకున్నవి ఎన్నో ఉంటాయి. అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు కాలేజీ చెప్పినట్టు మ్యాథ్స్ సార్ కానీ, సైన్స్ సార్, సోషల్ సార్, తెలుగు సార్ కానీ, తర్వాత పీటీ సర్క్యూట్లో మీకు ఇబ్బంది కలిగించినట్టు కొన్ని క్రమశిక్షణ పెట్టిండు. కానీ అప్పటి వరకు ఎందుకంటే పిల్లవాడు అలా పెరగాలి నేర్పిస్తారు. అలా పెరిగి పెద్దవాడైతేనే దేశంలో మీ దేశంలోనూ ఈ యొక్క పిల్లల యొక్క సంపదనే గొప్పది. అంతేగాని మన మీద సంపాదిస్తున్నటువంటి కోట్ల ఆస్తులు ఏమి ఉండవు. కానీ క్రమశిక్షణ, నీతి, నిజాయితీలు ఎక్కడికి నిలుస్తాయి. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క టీచింగ్ పద్ధతులను ఇక్కడికి రావడం యొక్క ముఖ్యమైన ఈ మండలానికి చెందినవాడిని అయినప్పటికీ ఈ పాఠశాల చదవలేదు. ఈ పాఠశాల 7వ తరగతి పబ్లిక్ పరీక్షలు అవసరం రాసింది. కానీ ఇప్పుడు ఈ స్కూల్ కాదు, అక్కడ కొట్టాలు ఉన్నాయి. అప్పట్లో రాసినాము. ఆ తర్వాత 7వ తరగతి పాస్ అయిన తర్వాత నాకు 2వ ఆప్షన్, తర్వాత ఒకటి తలమడికి గడియం నడుచు. తలమడికి పోవాలంటే నడుచుకుంటూ పోవాలి. గడియం కాబట్టి ఇక్కడ చేసిన వాళ్ళు ఉండాలి. ప్రస్తుతానికి కన్వీనియన్స్ లేదు. తర్జన పడుతున్న సమయంలో టీచర్లు కొట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి హై స్కూల్ చదవాలి. కాబట్టి ఇక్కడ నాకు ఏమీ పరిచయం లేదు. కానీ ఉపాధ్యాయులు అయిన తర్వాత ప్రమోషన్ కోసం ఛానల్ తీసుకొని కడప పోవడం జరిగింది. అక్కడ చూస్తే సీనియాట్లో నేను తగ్గట్లే ఉంటున్నాను. డైట్ టీచర్గా ఉంది. నాకు ప్రమోషన్ హై స్కూల్ ట్రాన్స్ఫర్ ఉంది. కానీ ఆ మిత్రులతో రాసుకుంటుంటే పక్కకు నేను చదివిన పాఠశాలను పెట్టుకున్నాను. సరే, బాగానే ఉంది. కొంతమంది వచ్చి ఈ పాఠశాల పేరు కూడా పెట్టుకున్నాను. ఈ పాఠశాల గురించి కొంచెం మనసుకు ఇబ్బంది కలిగించే మాట్లాడతారు. అప్పుడు ఏమనిపించిందంటే, నా సొంత మండలంలో నేను అట్లా వినడం బాగా కలిగింది. సరే, పెద్ద స్కూల్, అన్ని పెద్ద స్కూల్లో ఉన్నాయి అక్కడ ఉండడం కూడా. ఈ స్కూలే తీసుకుంటారని చెప్పి ఆ ఒక చిన్న మాటకి కొన్ని పాఠశాలలు తీసుకున్నాను. తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత బస్సు అనేది కూడా కష్టంగా ఉంది. గడియలప్పుడు రోడ్డు కూడా సరిగా లేదు. కానీ తీసుకోవడం జరిగితే ఇక్కడికి వస్తే ఇక్కడ తెలియదు కదా, 750 దాదాపు స్ట్రెంత్. ఇక్కడికి వస్తే నా మిత్రుడు ఇక్కడ కింద మాట్లాడడం జరిగింది. అంటే స్కూల్ అంతా బాగా చేస్తారు, టీచర్ అంతా బాగా చేస్తారు, ఇబ్బంది లేదు. మరి ఏ ప్రాబ్లం లేదు, మనం ఉన్నావా చేద్దాం. ఆ ప్రకారం ఆయన బాగా ఆపరేషన్ చేసినాడు. చిన్న చిన్న విషయాల్లో కొన్ని విభేదించవచ్చు. కానీ స్కూల్ విషయంలో, క్రమశిక్షణ విషయంలో, పాటలు బోధించే విషయంలో చాలా పర్ఫెక్ట్గా సహకరించుకుంటున్నాడు. ఇక పీటీ సార్ దృష్టి తీసుకుంటే 750 స్ట్రెంత్ను ఎట్లా కంట్రోల్ చేసేవాడు. నేను పేరుకి వస్తే అంత కేంద్ర పేరెంట్స్ ఉండేది. ఆయన ఏం చేశారో మనతో తెలియదు, కానీ చాలా చక్కగా చేశారు. అట్లా మిగతా సాధనల గురించి అంత చెప్పలేకపోయినా చాలా బాగా చెప్తున్నారు. అట్లా ఎక్కడ కూడా నెగ్లెక్షన్ లేదు. ఆ కోఆపరేషన్తోనే గొప్పగా పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత టీచింగ్ కానీ చూసుకోగలిగాను. 750 స్ట్రెంత్ 10th క్లాస్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూలింగ్ సెంటర్ ఉండేది 8-9. వాళ్ళు 10th క్లాస్ 200 దాకా స్ట్రెంత్. 6, 7, 8, 9 స్ట్రెంత్ ఎక్కుతుంది. ఈ చుట్టుపక్కల హై స్కూల్ లేవు. ఇది పెద్ద స్కూల్. ఇక్కడ చేరే వాళ్ళు కూడా అంతా ఇక్కడ ఆపుతూ 20 మంది అనుకుంటారు. పిల్లలు ఉంటారు. తర్వాత వచ్చేసి బొల్లవరం, తర్వాత అల్లగడ్డ, ఎన్ని ఇక్కడ చేరేది అనమాట. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ వస్తుంది జైనార్.
తర్వాత ఇంకొక హలో ఏడున్నాడు బాగా చెప్పినాడు. ఏ విషయంలోనైనా కానీ క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ముందు మాట్లాడేటువంటి అమ్మాయిలు మీరు బ్రహ్మాండంగా చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని చెప్పి అనుకుంటున్నాను. మేమందరం బ్రహ్మాండంగా చెప్పింటే మీరందరూ ఇంకా బ్రహ్మాండంగా ఉండాలి. లేదు కొంతమంది కొంచెం హై లెవెల్లో ఉన్నారు, కొంతమంది అను స్థాయిలో ఉంటారు. అంటే ఇంకొకటి ఇక్కడ చెప్పినాడు, వానచిన్నకు వచ్చేసి ఆ నృత్యం పట్టేనే నృత్యం పెట్టింది. అట్లా మీరు కూడా చాలా మంది క్లాస్లో మాకు అన్నీ తెలుసు. మీ పిల్లలు మీ కథ ఏడోడు పాటలు వినేది వినండి, ఏడోడు అన్ని సరిగ్గా రాసేది రాయండి, మార్కులు ఎలా వచ్చేది. రోజుకి 60, 70, 80, 90 వస్తాయి, రోజుకి 10, 20 వస్తాయి, 5, 6 మార్కులు వస్తాయి. మాకు తెలుసు కదా. అట్లనే గురుదేవు మహేశ్వర, గురువు దేవుడా, దేవుడైతే మీ వరాలన్నీ నెరవేర్చాలి, కష్టపడాలా, చదవాలా, మన పని పెంచి పోషించేటువంటి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన మీద, మీరు కూడా పెట్టుకోండి మీ పిల్లల మీద. పెట్టుకోవడం తప్పలేదు, కానీ వాళ్ళు సరైన మార్గంలో నడిపించాలి కదా. అందుకే కాబట్టి దయచేసి ఈ సంతోషకరమైనటువంటి ఈ కలయికలో, ఈ సమ్మేళనంలో బాగా చాలా సంతోషంగా గడిపారు. మీరు కూడా ఆనందంగానే గడిపినాను. ఇంతకుముందు జరిగినాయి, ఇంత సంతోషం అప్పుడు వ్యక్తం కాలే. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణం ఏదో, ఈ సంతోషము ఈ ఒక్క రోజుతోనే ఆగిపోకుండా మీ జీవితంలో ఉన్నంతకాలం ఈ విధంగానే కొనసాగాలి. భయపడకూడదు అని చెప్పేసి ఏసై చెప్పాడు. చేస్తే కానీ భయపడకూడదు. అమ్మ ఏదో ఆ కష్టం వస్తుంది, ఏ కష్టం వస్తుంది, ఆ నష్టం వస్తుంది, అలాగనే ఏ ఉద్యోగాలు లేవు అమ్మా, ఏ ఉద్యోగాలు వస్తాయి అని మనం భయపెడితే, నిరాశ పెడితే జీవితంలో చాలా నష్టపోతాం. మన ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ అవుతామా. అబ్రహాం లింకన్ మన ఫ్రెండ్స్ మనకు 2 ప్రత్యేకంగా పోటీ కొట్టినాడు, 3వ తూరికి వేసినాడు. అది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నారు అబ్రహాం లింకన్ గారు అమెరికాలో. ఒకసారి మనము ఫెయిల్ అయితే ఏదో కారణం అంటూ ఉన్నది, మనం పట్టించుకోవాలి కదా. కాబట్టి మీరు కూడా దయచేసి ఏ విషయంలో నేను కానీ నిరుత్సాహపడుతున్నాను. అందుకే పెళ్ళిళ్ళు అయింది, భార్య భర్తలు పిల్లలు బాగా అన్యోన్యంగా ఉండండి. నా భార్య కూడా ఇక్కడనే ఉంది కూడా. ఆమె 60 ఏళ్ళు ఎస్ఎస్సీ పాస్ అయింది నాతో పాటు. నేను ముందు పాస్ అయినా, తర్వాత పాస్ అయినా. అప్పుడు కొంచెం పిల్లలకు చదువు అంటే 60 ఏళ్ళు ఇంకా అహంభావం కదా మగవాళ్ళు. ఏం చెప్తాను అనేకటువంటి ఒక ఘనభావమే అని ఇప్పుడు అందరూ ఆడుతున్నారు. నాకుంటే 2 ఆడపిల్లలే, అంతగా చదువుకోలేదు. వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు. ఆ పెద్ద బిడ్డ సాఫ్ట్వేర్, రెండోకే డాక్టర్ బాగా కొట్టుకున్నాను.
ఆ విధంగా మీరు కూడా మీ యొక్క పిల్లలు ఆ విధంగానే మొదలు ఎదుగుతున్నారు. మరి అర్థం చేయకుండా మరి బుధాల కలిసి ఎక్కించుకోకుండా కోరిందల్లే ఇచ్చి వాళ్ళు మనమే నాశనం చేస్తున్నాం. సైకిల్ సైకిల్ మా కాళ్ళకి సిగ్గులే లేవు. 500 పిల్లలకు దయచేసి కొంతమంది అర్థం ఉన్నారు. అబ్బాయి చెప్పాడు నా లైఫ్లో చాలా హాయిగా ఉన్నాను సార్. అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కువ. మీకే తెలుసు మేము ఎంత హాయిగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము. ఏ ఉద్యోగాలు కాబట్టి దయచేసి అబ్బాయిలు అమ్మాయిలు మీకు ఏమి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని తెలుసు. అన్ని తెలుసుకోవచ్చు. మీరు ఎందుకు చెప్పాలా అని అనుకుంటే అది తెలియజేయడాన్ని పిల్లలు చెప్పాలి. మీకే కొంతమందికి చూడాలవుతున్నాయి. వాళ్ళకు అది మనసులో అనిపించాలి. ఇది ఉండకూడదు. నాకు గీతాడ తీగట ఆడది కాదు, ఇక్కడ ఆడాలి. నానాడు ఉన్నాయి చెప్తున్నా. ఎంత నష్టం, ఎంత అనారోగ్యం. కాబట్టి దయచేసి ఈ పిల్లలు బాగా తీర్చిదిద్దండి. ఆటలు కావచ్చు, రోడ్లు కావచ్చు. వారు మనము చాలా క్రమశిక్షణతో మనము గలాటలు చేసుకుంటా, కేకలు వేసుకుంటా, పెద్దలు వచ్చాయని అది ఇలా మర్యాదగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకోవాలి. పిల్లలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వినేశ్వరి గారు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏదో పెద్దలు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ ఇంట్లో దూరంతో వచ్చినాడు. దుగ్గిరాడు పడతాను కానీ భయపడినా మాట్లాడే ఏంటయ్యా అట్లా పెంచినావు? ఇంతమంది పిల్లలు ఉన్నాము, అంత దుడుగ్గా వచ్చాడు వాడు. అంటే వాడు తలకాయ పోయింది తండ్రికి. తండ్రి అతని దగ్గర ఏడ్చినాడు. రే ఈ వలన నాకు ఈ విధంగా బలవంతం వచ్చింది. ఏం చేస్తాడు? వాళ్ళ మనస్సు ఎందుకు మారిపోయాడు? మసటి రోజు నుంచే ఇంకా ఆహాలు ఓనాలు ఎక్కడాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇంకా అంత నేర్చుకున్నాడు. అట్లా పిల్లలు క్రమశిక్షణ పెంచాలా. డబ్బులు కాకపోతే ఏదైనా డబ్బులు ఉన్నవారు డబ్బులు చూడాలి కదిలాయో మీలో ఉన్న లోపాలను కట్టించుకొని ఆరో మొత్తంలో ఉంటాయి. కదిలింటే చూడాలి అంతే. మా ఇంటి దగ్గర ఒక సొసైటీ ఉండే మా అమ్మతో ఆడేవాడు. నువ్వు 10 ఎకరాలు ఉండనే కాక ₹100 గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వేరుందమ్మా. ₹100 గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వేరుందమ్మా అని అనేవాడు. నిజంగా నాకు ₹200 జీతం నాకు అదే నాకు పూలు పెట్టింది. నాకు ఎంతో ఇచ్చింది. కాబట్టి చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా నా డబ్బు సంపాదించుకోవాలి. అది నేనే దుబారా తగ్గించుకుంది. ఎవరో అమ్మ అన్ని ఆభరణాలు కావచ్చు, చీరలు కావచ్చు, నూనె కావచ్చు, నూనె కావచ్చు, ఎన్నో నా స్థాయి మనకు తెలుసు. నా స్థాయి తగ్గట్టే ఉండాలి. కాబట్టి మీరు పెద్దోళ్ళు కాదు, పిల్లలు కాదు, చూడండి మంచి వయసు ఉంటుంది. ఎక్కడికి బాగా అంటే
చదువు చెప్తే వెళ్ళాం మా మాట మీరు ఇప్పుడేమి చేస్తాను చదువు చెప్పుడు ఎన్నో నీళ్ళు చెప్తూ ఉంటాం చెవికి ఎక్కలే రాష్ట్రంలో మొత్తుకుంటుంది రాష్ట్రంలో మరి మీరు అల్లూరు రాష్ట్రానికి అన్ని ఇస్తుంది గవర్నమెంట్ చదువుకోరా ఎందుకంటే చెప్తారా ఏ రెడ్డిగా అడిగితే కూర్చుని కూర్చుని లేయడు నువ్వు ఓటానే లేస్తావు వాడు నువ్వు ఎస్సీ నువ్వు కూర్చొని రెడ్డిగాడు పట్టుకొని నిలబడతాను ఎన్ని చెప్పినా కాబట్టి ఏం తెలుస్తుంది ఇంకా మేమేమైతే 4 పాటిగా పదార్థం నమస్కారాలు నా చిరంజీవులకు ఆశిష్యులు ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమం గెట్ టుగెదర్ చేశారు చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ వచ్చి నాకు ప్రతి పిల్లలు ఎక్కడ కనుకున్నా మీరే కనపడుతున్నారు ఎందుకంటే నేను చదువు చెప్పిన పిల్లలు ఇలా ఉంటారు కదా మీరందరూ చూస్తే నా యొక్క సముద్రంలో గెట్టాలు వచ్చి అనుకుంటే నేను చూస్తే చాలా గాలి వస్తుంది కాబట్టి ఒకటే మాట నేను చెప్పేది అంటే మనకు విద్యార్థులు నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయులను గౌరవించాలి ముఖ్యంగా మన ఇంట్లో తల్లి తండ్రి గురువు దైవం చూడండి దైవానికి ఎన్నో స్థానం ఇచ్చినామో చూడండి 4వ స్థానం ఇచ్చిన దైవానికి ముందు తల్లి మనకు విద్యార్థులు నేర్పుతుంది అమ్మ నాన్న అని ఏం వర్తని నడిపిస్తుంది తండ్రి మంచి చెప్తారు సరే జన్మ ఇస్తుంది తల్లి కానీ జీవితం ఇచ్చినటువంటి వాడు ఒక ఉపాధ్యాయుడే ఇట్లా నడవాలి ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి ఉపాధ్యాయుడు లేదు విద్య లేని గురువు లేని విద్య బుద్ధి విద్య అన్నారు ఏ కళ మీద చేశాడు గురువు కోసం గురుదక్షిణ బొట్టునే ఇచ్చాడు బొట్టునే మరి గురుస్థానం ఇంత ఒక సందర్భంలో కబీర్దాస్ ఏం చెప్పినాను గురు గోవింద్ గోవింద్ ఖడే కాకే లాగే పా గురు గోవింద్ గురు అంటే గురువు గోవింద్ అంటే భగవంతుడు వీళ్ళిద్దరు ఒకేసారి ప్రత్యక్షమైతే నేను యువతి ప్రాణం ఇల్లాలి అంటే యువతి కాలం మొక్కాలి ఎవరికి మొక్కాల దేవుడు అనుకున్నాడు గురువు అనుకున్నాడు ఎవరు మొక్తారు గురువుకు ఎందుకు గురువుకి ఎందుకు మొక్కాలా దేవుడు గొప్పడా గురువు గొప్పడా దారి చూపించింది గురువు దేవుడు ఇలా ఉంటాడు ఈ మార్గంలో పోతే దేవుడు దొరుకుతాడు సన్మార్గంలో నడవాలి అని దారి చూపించినటువంటి వాడే గురువు చీకటిలో ప్రయాణం చేసుకుంటాం కంపలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి ఆ చీకటిని తొలగించే ఒక టార్చ్ లైట్ ఆ టార్చ్ లైట్ లాంటి వాడే గురువు చూడండి ఎన్నో కాబట్టి మీరు ఎప్పుడు కనబడినా సార్ నేను మీ విద్యార్థి మీ స్టూడెంట్ అని మీరు చెబితే దాని గురించి ఆనందం మాకు ఏ ఉండదుగా మేము ఇంట్లో ఉన్న సర్వ సంపదలు తెచ్చిందా మాకు మొన్ననే ఈ సందర్భంలో కాదు ఒక 20-30 రోజులు అవుతుంది బస్టాండ్ వాడికి ఇష్టాల మీద బట్టి టీ తాగుతున్నా టీ తాగుతుంటే వాడు వచ్చి డబ్బులు ఇచ్చేసాడు సార్ నేను ఇచ్చింది అన్నా నువ్వు ఇవ్వడానికి నువ్వెవరు కాదండి డైరెక్ట్గా అడిగినా అంటే నీ అవతారాన్ని సార్ అన్నాడు నీ అవతారాన్ని సార్ అన్నాడు ఎందుకంటే వాడి చిన్నప్పటి నుంచి పిల్లల నుంచి వడకట్టి పెంచిన జలగనూరులో వాడికి ముక్కు దాటుతుంది బట్టల మీద వాడుతుంది అంటే కనీసం అవతారం వాడికి నిక్కినం పెట్టిన అవతారము అని ఆ నిక్కినంతోనే వాడు పరిచయం చేసుకున్నాడు నన్ను సార్ నేను అవతారాన్ని మీ అవతారాన్ని అప్పుడు ఈ గురువు యొక్క మనసు ఎంత ఆనందపడుతుందో ఆలోచించారు కాబట్టి పిల్లలారా ఉపాధ్యాయులు మీరు విద్య నేర్పినటువంటి వారు మీరు పెద్దలు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడితే దేని సో అండ్ సో అని చెప్పండి అప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా అంటే నేను చెప్పకూడదు దుర్వ్యసనాలకు పాల్పడగలరు దుర్వ్యసనాలు జీవితాలను నాశనం చేస్తారు భార్యా పిల్లలను ఇబ్బంది పెట్టారు ఈ దుర్వ్యసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉంది అంతకంటే మించి ఏం చెప్పండి చాలా కొన్ని కొమ్మలు నాశనం అవుతున్నాయి ఈ దుర్వ్యసనాలు ఒకటి మిమ్మల్ని నేను ఏమైనా ఇబ్బంది కలిగించింది క్లాస్ రూమ్లో
రాష్ట్రంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నేను 4 గోడల క్లాస్ రూమ్లో ఉన్నంత వరకే షేర్, బయటకు వస్తే శంషేర్. కాబట్టి మీరు అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. మీ పిల్లలు మా పిల్లలే. కాబట్టి మీరు ఆనందంగా ఉపాధ్యాయుని గురువును పూజించండి. గురువును కనపడితే సార్ నేను మీ పిల్లలు సార్, మీ స్టూడెంట్ సార్ అని బాగా పరిచయం చేసుకోండి. మీరు ఇచ్చే సంపద మాకు అదే. భోగభాగ్యాలు ఏం రావు. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్స్. సోదర ఉపాధ్యాయులను నమస్కారములు. అలాగే పూర్వ విద్యార్థులైన మీకు శుభాశీస్సులు. నేను ఈ పాఠశాలలో 1923 సంవత్సరం స్కూల్లో జాయిన్ అయ్యాను. 2002 జనవరిలో గ్రాడ్యుయేట్ అయ్యాను. సుమారుగా 18 సంవత్సరాలు 7 నెలలు స్కూల్లో పనిచేశాను. ఇట్లాంటి బ్యాచ్ దాదాపు 10-15 ఏంటంటే నేను పనిచేసినప్పుడు ఆ పరీక్షలను నేను ఏర్పాటు చేసేవాడిని సెంటర్లో. తర్వాత వీరు కూడా 2 సంవత్సరాలు పరిచయం నాకు. ఆ 2 సంవత్సరాలు కూడా 1 సంవత్సరం పరిచయం ఉండాలి. ఇందుకు 1 సంవత్సరం ఏదో స్కూల్ పడినా ఆ పని వాళ్ళు వాడుకునేవాళ్ళు. జనవరిలో ట్రాన్స్ఫర్ అయిపోయారు. కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు. నేను కూడా గుర్తు లేకపోయినాను. అది విషయం కాబట్టి మీరు మాత్రం పరిచయాలు లేవు. ఇంకా ఉపాధ్యాయులకు వస్తే సుభాష్ సార్ గారు కలిసి పనిచేశారు. తర్వాత శంకరయ్య గారు, దివ్యారెడ్డి గారు, మన చంద్రశేఖరరావు గారు, రజనీకాంత్ రెడ్డి గారు, జయనాథ్ గారు, సోషల్ టీచర్ గారు, దర్గే గారు, వీళ్ళందరూ కలిసి పనిచేశారు స్కూల్లో. వాళ్ళు మాత్రం గుర్తున్నారు. కానీ ఇంకా ఉపాధ్యాయులు వాళ్ళు నాకు తెలియదు. మీరు కూడా నాకు తెలియదు. ఎందుకంటే 2 సంవత్సరాలు కలిసి పనిచేయలేదు, తెలియదు. కానీ మీరు నన్ను గౌరవంగా ఆహ్వానించడానికి వచ్చాను. గౌరవ కానీ నేను మీకు మీ సరదాల సంస్కృతిగా నాకేం సమయం లేదు ఆ రోజుల్లో. కాబట్టి మీరందరూ గౌరవం ఇప్పించినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం నాకు పోయినారు మీరు రవివర్మతో వాళ్ళతో అంత కళాకారులు కాదు. నేను గాయ టీచర్కి అడగదల అవి అడగదు సంపాదించుకున్నాను. 70 డిఎస్సి రాశాను, సెలెక్ట్ అయ్యాను డ్రాయింగ్ టీచర్గా. శ్రీశైల దేవస్థానం జెడ్పీ స్కూల్ అక్కడ అపాయింట్ అయ్యాను. అక్కడ ఆ సంవత్సరం పనిచేశాను. తర్వాత ఇల్లు వచ్చి 18 ఏళ్ళు పనిచేశాను. కానీ ఎక్కడో నా లోపం లేదు. నేను నేర్పాను కానీ ఆ పూట రాయలా, దాని రంగేలా, ఇదేలా అని మాత్రం నేను నేర్చుకోలేదు. నేను నేర్పాను. నేను ఏం నేర్చుకున్నా అదే మీకు నేర్పానని నాకు నా యొక్క సర్వీసులో. అంతవరకు కోరుతున్నాను కళాకారు కాదు. ఉదాహరణకు ఏమైతే మిత్రులు పనిచేసేటప్పుడు హెడ్ మాస్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా 10 ఊళ్ళో డ్రాయింగ్ టీచర్ బొమ్మ వేయమంటే అన్ని వాళ్ళకి గీతలు కట్ చేసి చేయించినారన్నాడు. ఆయన ఊరుగా వెళ్ళేది ఆ కాశీన డ్రాయింగ్ మాస్టర్ ఆయన గారు ఉండేనా. నేను ఏం చదువుకున్నా, నేను ఏం చెప్పాలా క్లాస్ చూడండి, చూడండి, అన్ని చూడండి. నేను సరిగ్గా పని తెలుసుకోండి. అంతవరకు కానీ అది పొందలేదు. నా జీతం కట్టే ఒప్పుకున్నాను. వాడు కండక్టర్ పనిచేసి దగ్గర టీచర్ హెడ్ మాస్టర్ అయ్యాడు. మరి నువ్వు మ్యాథ్స్ టీచర్ కదా అవగాహన చేస్తావు ఆయన పలకలే. ఇంగ్లీష్ టీచర్ 3 ఉన్నారు, వాళ్ళ కవిత రాపిస్తావా అని పలకలే. 3 తెలుగు టీచర్లు ఉన్నారు, వాళ్ళ కవిత రాపిస్తారు. డ్రాయింగ్ టీచర్ అదొచ్చాడు. మీకు మీరేం చదువుకునే కొంచెం చూడండి. నేను పని చేస్తున్నా లేదా అందువరకు ఆ బొమ్మలకి ఈయన కట్టే రోడ్డు పరిస్థితి కాదు. పెద్ద ఆర్టిస్ట్ కాదు. ఇలా మాత్రం న్యాయం చేశాను అంతవరకు అండి. కాబట్టి నేను మీకు చాలా పనిచేయాలి. కాబట్టి నేను చెప్పేది లేదు. బాగా భవిష్యత్తులో మంచిగా ఉండండి. మీ పిల్లలు బాగా తీసుకోండి. ఏ పని చేసి తప్పలేదు, కానీ సభ్యులు పని చేయండి. కష్టపడి పైకి రండి. అంతే చెప్పేది ఏమైనా ముగిస్తున్నా. మీకు మరొకసారి తెలియజేస్తూ సెలవు.
छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి
పాపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు ఉపాధ్యాయులకు నమస్కారములు. ఇప్పుడు నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు చిరంజీవులకు నా శుభాశిష్యులు. అప్పుడంటే ఏం రాకుండా ఇలాంటి పదాలనే చెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు చెప్పకూడదు. మీరే తల్లిదండ్రులు అయ్యారు కాబట్టి నాకు ఈ స్కూల్లో బాగా అనుభవం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్లో టీచర్లు చాలా బాగా చెప్తారని నేను కూడా నా ఇద్దరు అమ్మాయిని ఇదే స్కూల్లో చదివించాను. వాళ్ళు కూడా వాళ్ళ మంచి మార్కులతో బీటెక్ వరకు చదివించాను. చాలా బాగా చేసిన కూడా అలాగే ఉంది. ఈ స్కూల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక డివైన్ సార్ ఉంది మాకు. సార్ ఎంత గొప్పవాడైతే చెప్తాం. ఏదైనా పోయి మేము సార్తో ఘర్షణ పడుతుంటే అతను నాకు ఎప్పుడు చూస్తుంటాడు. మేము ఎంతసేపు మాట్లాడినా సార్ ఒక జవాబు చెప్పడు. అంటే దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకోవచ్చు అంటే మనమే విసుకొచ్చి మాట్లాడవు. అంటే ఎంత గొప్పవాడైనా అది ఎంత సిద్ధప్రజ్ఞగా రావాలంటే అది ఎవరికి రాదనమాట. కాబట్టి ఘర్షణ లేకుండా జీవించాలంటే సార్ యొక్క టీం మనం తీసుకోవచ్చు. అవతల వాళ్ళు ఘర్షణ పడుతుంటే ఆ సారు 6-7 సార్లు తర్వాత నేను మ్యాథ్స్లో వచ్చాము. వాళ్ళిద్దరూ వెంకటరెడ్డి అయితే మేము ఏకాలం వచ్చింటాం అనమాట. తర్వాత వచ్చిన తర్వాత సార్ గారు సూచన చేశారు, డిఎంఎడ్ సార్ గారు. స్కూల్లో అప్పుడు ట్యూషన్ అని అవుతుండే ఇక్కడ. ఆ ట్యూషన్లో స్కూల్లో ఉన్నటువంటి టీచర్లను బాగా విమర్శిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ సార్ బాగా చెప్పాడు, ఈ సార్ బాగా చెప్పాడు, ఇదే నాన్న చెప్పేవాళ్ళు. వాళ్ళు వచ్చి మళ్ళీ న్యూస్ రివర్స్ అవుతుంది కదా, టీచర్ దగ్గర వచ్చి చెప్పేవాళ్ళు. మేము ఈవినింగ్ 4:30 to 5:30 మార్నింగ్ స్టడీ అవర్స్ రన్ చేశాము. ఆదివారం ఏం చేసేవాళ్ళంటే అందరూ నాలో ఉండేవాళ్ళు. నేను సార్ డిఎన్ఎస్ సార్ ఇక్కడ ఉండేవాడు, నేను ఫ్యామిలీ ఉండేవాడు. కాబట్టి ఆదివారము ఆ సార్ టీచర్ ఇంగ్లీష్ తీసుకుంటే నేను మ్యాథ్స్ తీసుకునేవాడిని. ఆ విధంగా ఒక సంవత్సరం 2 ఏళ్లకు ట్యూషన్ లేకుండా చేశాము ఊళ్ళో. అది ఒక అసెట్ నేను అనుకుంటాను. అదేవిధంగా తర్వాత నేను ఇక్కడి నుంచి దీపం ఇంట్లో పోయా.
ఉండేవాడిని. ఆ టీచర్ కూడా నన్ను అడిగారు, ఏం సార్ మీరు అలా చెప్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్స్లో ప్రిజెంట్ చేస్తుంది. సో దానికి నేను చెప్పిన బాగా చేయండి, అది ఎంత ఉద్యోగం ఎలాంటి ఉద్యోగమైనా దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. ఒకసారి నేను స్వామికి నిర్ణయానికి తగ్గులు పోతుంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. రావుస్ కాలేజీలో లెక్చర్ ఉన్నాడు పక్కన. ఏం సార్ ఎలా రిజల్ట్స్ వచ్చాక బాగా వచ్చాయని కాలేజీ విపరీతంగా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నావా అంటే జీతాలు బాగా చెప్తారు అన్నాడు. నేనేం చెప్పానంటే ఆయన జీతం బాగా ఇవ్వకపోతే నీకు అన్నం పెట్టారు, అదే కాలేజీ మానేసిపో. అంతేగాని ఆ స్కూల్లో పనిచేస్తూ ఆ కాలేజీలో పనిచేస్తూ ఆ కాలేజీని తిట్టడము మంచి పద్ధతి కాదని చెప్పారు. అంటే నేను చెప్పేది ఏమంటే మీరు ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా కూడా, ఎందుకంటే మీరు ఉద్యోగం చేసే స్థితి కాబట్టి ఏదో ఒక పని ఆ వృత్తి పర్ఫెక్ట్గా చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నప్పుడు మా పక్కన పాండవపురం విలేజ్, అక్కడి నుంచి నంద్యాల నడుచుకుంటూ వస్తుండేవాళ్ళం. ఆ మధ్యలో ఉన్నతం అనేది ఉంటుండేది. అక్కడ ఒక అబ్బాయి పంచర్ వేస్తుంటాడు, సైకిల్ పంచర్. అప్పుడు సైకిల్ వేసుకున్న బైకులు కదా, వాళ్ళ దగ్గరికి సైకిల్ పంచర్ అయిన పోతే వాళ్ళ పంచర్కి వాళ్ళ సైకిల్కి ఒక 10 పంచర్లు పడతాయి. 10 పంచర్లు పడతాయి. ఇంకా వాడు జిమ్ మార్చుకోవాలా, లేకపోతే వాడికి సుమారుగా డబ్బులు ఇచ్చుకోవాలా. వాడు ఏం చేస్తాడంటే జేబులో పిల్లలు ఉంటాయి, పిలిచి పెట్టుకుంటాడు. వాడు ఇక్కడ తీసుకొచ్చి ఇటు చెప్తుంటాడు, ఆ ట్యూబ్ ఇట్లా తీసుకొస్తాడు, ఇక్కడ చెప్తుంటాడు. సో ఒక సంవత్సరానికి మళ్ళీ వాడు ఏం చేశాడంటే రిక్షా తప్పుతున్నాడు. ఎందుకు? ఆ తప్పు అనేది బయటపడింది. బయటపడి వాడి దగ్గరికి పోతే 10 పంచర్లు అవుతాయా, నేను ట్యూబ్ మార్చుకోవాల్సి వస్తుంది అని వాడి దగ్గరికి ఎవరు పోయేవాళ్ళు కాదు. అంటే పంచర్ ఎవరు వేసుకోవడానికి పోయేవాళ్ళు కాదు. అంటే నేను చెప్పేది ఏమంటే మనం చేసే డ్యూటీ నిజాయితీగా పర్ఫెక్ట్గా చేయాలి. అలా చేసినప్పుడు అది ఎంత చిన్న ఉద్యోగమైనా దాంట్లో మీరు ఉన్నత శిఖరాలు చేరవచ్చు. కాబట్టి ఆ విధంగా చేయండి. పిల్లలకి మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఎన్ని గంటలకు నిద్రలేపుతున్నారు? 7 గంటలగా 6 గంటలగా చదువుకునే పిల్లల్ని 6 గంటలకి లేకపోతే తప్పు. 5 గంటలకు నిద్రలేపాలి. మా తల్లిదండ్రులు మమ్మల్ని 5కే లేపేవాళ్ళు. లేకపోతే మా అమ్మ చెప్తారు అదే నిద్ర లేవరా అని, లేకపోతే మా నాన్న పిలుస్తారు. అంటే మా నాన్న పిలిస్తే అంతాలని ఎమ్మడి వేసుకుంటుంది పుస్తకం చేసేవాళ్ళు. అంటే అర్లీ మార్నింగ్ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు గురువు స్టేజ్లో ఉన్నారు. పిల్లలకు తల్లిదండ్రులే కదా మొదటి గురువులు. కాబట్టి పిల్లలకు 5 గంటలకు లేపి పొద్దున్నే ఇంగ్లీష్, హిందీ ఇలాంటివి నేర్పాలి. అదే సాయంత్రం కూడా మ్యాథమెటిక్స్ చేయాలి. ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఎందుకంటే చేతితో చేస్తాము, అది బ్రెయిన్ అన్ని పని చేస్తాయి. ఆ సమయంలో చేయొచ్చు. అర్లీ మార్నింగ్ ఇంగ్లీష్ చెప్పాలంటే బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఆ విధంగా పిల్లల్ని బాగా పెంచండి. ఏమోలే మేడం, నేనైతే మంచి పని చేస్తున్నా కదా, ఏమైనా వస్తే నేనే చూసుకుంటాలే అన్నా. సో నేనేం చేసామని అక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉంటారు కదా, మన గవర్నమెంట్ స్కూల్ అంటే ఉండేది ఎక్కువ ఆడపిల్లలే. సో ఆడపిల్లల కంటే ముందు పడిపోయేవాడిని. వాళ్ళందరూ గ్రౌండ్ వదిలిన తర్వాత నేను బయటికి పోయేవాడిని. సో అలాంటి సమస్యలు ఏం రాలేదు. కొట్టడం వల్ల నాకు అనేక సమస్యలు వచ్చాయి, ఇంట్లో కూడా వచ్చాయి. అంటే అవి ఏదో ఒక రకంగా మనం మంచి కోసం చేస్తాం కాబట్టి మంచి కోసం చేసే ఏ పనినైనా కూడా మనకు కష్టాలు రాకుండా పోతాయి అని నేను చెప్పగలుగుతాను. అంటే నా జీవితంలో నేను అనుభవం చెప్తున్నాను. దీపకంలో ఉన్నప్పుడు ఒక ముస్లిం పాప ఉండే, ఆ పాప ఏదో హుస్సేన్ బీన్ మీద ఉండే. ఆ పాప పూర్తి ఎక్కగావు, నాకు అందరికి ఒకటే కదా. ఆవిడకి కొడుతుంటే బాగానే కొడుతుంటే ఊరికి పోయిన తర్వాత అమ్మ నాయన తీసుకురావడానికి రెడీ అయినారనమాట. పోతా పోతా ఆ ఊళ్ళో మా ఒక్క ఊరు అనమాట. ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే మనము ఎలిమెంటరీ స్కూల్ సార్ దగ్గరికి పోదాంలే, ఆ సార్తో చెప్పిద్దామని పోయినారంట. అక్కడ వెంకటరెడ్డి అని వేరే అంటే వెంకటరామరెడ్డి టీచర్, ఆయన దగ్గరికి పోతే అడిగినారు, వాళ్ళ ఎక్కడ సారు భలే చెప్తున్నాడు, మా పాప బయటకు పోనుంటుంది అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కొడతావు పిల్లలు? ఆ పాప పిచ్చి అడిగాడు, ఎందుకు కొడుతున్నాడమ్మా అంటే ఏం లేదు సార్, హోంవర్క్ ఏం చేయడం లేదు,
తన ఆడదని చెప్పారు. సో ఒక రీజన్ అనేది కరెక్ట్ రీజన్తో ఉండాలి. మనం నీతివంతంగా చేయాలి. కాబట్టి మీరు మీ పిల్లలకు కూడా నీతివంతంగా జీవించేటట్టు చేయండి. నిజాయితీగా నీతివంతంగా ఉండాలి. దేశభక్తి అంటే మన దేవుని పటానికి దేశానికి దండ ఎక్కర్లే. మనం చేసే డ్యూటీని పర్ఫెక్ట్గా చేయాలి. అది దేశభక్తి అంటే. ఊరికే కూర్చొని తిట్టుకుంటూ ఉండకూడదు. సో మనం ఏ డ్యూటీ చేస్తామో దాన్ని పర్ఫెక్ట్గా చేయండి. కాబట్టి మీరు పిలిచి ఈ విధంగా గెట్ టుగెదర్ పెట్టినందుకు చాలా సంతోషమైంది. నేను కూడా అప్పుడే రిటైర్ అయ్యి 5 years అయింది. కాబట్టి మాకు కూడా చూసినప్పుడు అతి సుందరం కోరుతాము. 2005-6 బ్యాచ్ చేసినటువంటి ఈ సభను, ముఖ్యంగా ఈ సభా వేదికలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా మీరు లాస్ట్ 2004-5 చేశారు. ఈ సంవత్సరం తర్వాత మేము ఇప్పటికీ గడివేళ్ళ హై స్కూల్ ప్రాంగణం చాలా మారిపోయింది. ముఖ్యంగా నేను ఇక్కడ 2000లో ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చాను. 2009 వరకు 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. నేను 2009లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో విద్యార్థులు చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే మాకు బాగా 750-800 స్ట్రెంత్ ఉండేది. స్టేట్ కరెక్ట్ ఫంక్షన్గా వచ్చేవాళ్ళు. డ్రెస్ కోడ్ ఖచ్చితంగా నాకు పాటించేవాళ్ళు, అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ. ఆ విషయంలో మేము పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం. అమ్మాయిలకైతే కాగితాలు ఇచ్చేవాడిని, ఇచ్చిందా? అబ్బాయిలకైతే పెద్దలతో కొట్టేవాడిని, బాగా గేట్ దగ్గరే కొట్టేవాడిని బాగా. అమ్మాయిలకు అక్కడ బావి ఉండింది, బావిలో కాగితాలు వేసి వెళ్ళేవాళ్ళు, బాగా గుర్తుంటుంది. అదేవిధంగా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. చాలా మందికి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అన్ని చాలా చక్కగా చాలా మందికి వచ్చాయి. కానీ నాకు తెలిసి మేము మా టీచర్లు ఆ రోజుల్లో మీకు గైడ్లైన్స్ అనేది చాలా చక్కగా చెప్పలేదు అనుకుంటాను. సరస్వతి పూజ ఎప్పుడు జరిగింది కానీ ఆ సబ్జెక్ట్ వరకు చెప్పారు. కానీ మీరు పాలిటెక్నిక్ వెళ్ళడము, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ విధంగా మేము గైడ్లైన్స్ అనేది సరిగ్గా చేయలేదని నా ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ మేము 10 years నుంచి చూస్తుంటే పిల్లలు మేము ప్రోత్సహించేది అప్పుడు కొంతవరకు విద్య వరకే, చదువు వరకే మీకు ప్రోత్సాహం జరిగింది. కానీ మళ్ళా భర్తలు ఏ కోర్సు తీసుకుంటే ఎట్లా అనేది చెప్పడం చాలా వరకు చేయలేకపోతున్నాం. టీచర్లు అందరూ కూడా మేము కూడా అదే క్లాస్లో చెప్తున్నారేమో కానీ మనం సరస్వతి చెప్తూ యాక్చువల్గా సరస్వతి చెప్తూ చెప్తే చాలా చక్కగా ఉంటుంది. కానీ అప్పుడు కూడా మనం చెప్పాలని నా ఉద్దేశం. డిసిప్లిన్ అనేది ప్రతి విద్యార్థికి ఉండాలి. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. మనము హార్డ్ వర్క్, డిసిప్లిన్ అనేది మన జీవితంలో అలవర్చుకుంటే ఏ జాబ్ అయినా కరెక్ట్గా చేయగలుగుతాం. అంటే ఫస్ట్ మనము కష్టపడి పని చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ గుర్తింపు అనేది ఉంటుంది. ఏ జాబ్ అయినా సరే కష్టపడి పని చేయకుండా సౌమ్యతనంతో ఉంటే అక్కడ ఏ పని చేసినా కూడా మనకు గుర్తింపు కాదు. కొంతమంది ఉంటారు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలో, నెగిటివ్ థింకింగ్తో ఉంటారు. ఏదైనా పని ఇప్పుడే అతను ఆ నిజాయితీతోనే ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకు గుర్తింపు అనేది వస్తుంది. లేదంటే నెగిటివ్ థింకింగ్తో ఏం చెప్తున్నారు, పని ఎక్కువ చెప్తున్నారు, మన జీతం తక్కువ వస్తుంది, ఇలాంటి నెగిటివ్ థింకింగ్తో ఉంటే చాలా కష్టం. మనం పాజిటివ్ థింకింగ్తోనే పని చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా రేపు పెట్టాలని కూడా 35-36 years వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు మీరు మీ స్నేహితులతో ఏదైనా సరే ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఏ విషయంలో అంటే ఏదైనా ఎక్కడైనా సహాయ సహకారాలు అందుకోవడం కానీ, డబ్బు విషయాలు అనుకుంటే డబ్బు విషయం ఒక ఫండ్ ఏర్పరచుకోండి. ఈ మధ్య ఒక స్కూల్లో చూశాను, ఆ బ్యాచ్ ఒక ఫండ్ ఏర్పరచుకుంది. ఎవరైనా సహాయం కావాలంటే ఆ ఫండ్లో వాళ్ళకు ఏదైనా బ్యాచ్లో కొంతమంది ఉంటారు, అది నిజమా కాదా అని ఆ నిర్ధారించుకొని ఆ ఫండ్ అనేది కలెక్ట్ చేసుకుని చేస్తున్నారు. అది కూడా మీరు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఇంకోటి ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు కూడా ఈ ఏజ్లో వాళ్ళు అంతా 60, 65, 70
ఇచ్చినారు. మీ తల్లిదండ్రులు కూడా మీరు చక్కగా, ఎందుకంటే ఫస్ట్ గురువు ఎవరు? తల్లి. తల్లి తండ్రి తర్వాతే మేమంతా. ఎందుకంటే మీకు ఆ తల్లి మాతృదేవో అంటాం. అందుకోసం ఫస్ట్ మీ తల్లిని తండ్రులను గౌరవించుకోవడము, ఆ తర్వాతనే మీకు అక్కడనే చదువు అనేది డిసిప్లైన్ అనేది మ్యాక్సిమం తల్లి దగ్గర నుంచి వస్తుంది. కావున మీరు బాబుని ఎంత గౌరవిస్తున్నారో అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా గౌరవించాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఇంకో విషయము, ఇక్కడ జరిగిన ఆర్టీ కానీ డోనల్స్ జరిగినాయి ఇక్కడ 2003 జనవరిలో. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ బిల్కల్గూడలో చాలా మంది ఉన్నారు. బిల్కల్గూడలో అంతా ఒక హాకీ టీమే ఉంది నాకు తెలిసి. హాకీ టీవీ 20 మెంబర్స్, బిల్కల్గూడ నుంచి ఒక 20 మెంబర్స్ ఉంటారు. మళ్ళీ చిరుకూరు ఉన్నారు, మన గడగంలో కూడా 10-12 మంది ఉన్నారు. కానీ నేషనల్స్ స్టేట్ చాలా మంది బిల్కల్గూడలో ఉన్నారు. మనకు ఈరోజు వచ్చిన చాలా మంది అడుగుతున్నారు. కానీ స్పోర్ట్స్ కోటాలో కూడా ప్రతాప్ వాళ్ళకి వచ్చింది. కానీ మీరు గైడ్లైన్స్ లేకనే డిగ్రీ తర్వాత బీపీఎల్ చేసింది. ఈ ఇయర్ మన జిల్లాలో 150 పోస్టులు పీడీ పోస్టులు రిక్రూట్ దాంట్లో కనీసం ఒక 5-6 మంది వచ్చిందో. అదే నేను ఇంతకుముందు చెప్పాను, మా గైడ్లైన్స్ మీకు డిగ్రీ తర్వాత ఏ కోర్సు చేయాలనేది కూడా చెప్పలేని చాలా బాగా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇది అదే మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఇంత బాగా సభ జరుపుకున్నందుకు మీకు మరొకసారి థ్యాంక్స్. ప్రధానమంత్రి వ్యవసాయ గారికి, నా తోటి ఉపాధ్యాయులు నా నమస్కారములు. పూర్వ విద్యార్థులు నా ఆశీస్సులు. నేను గణిత ఉపాధ్యాయుని. గణితం అంటే పిల్లలకు చాలా కష్టమైన సబ్జెక్టు. ఎందుకంటే గణితము బట్టి పెట్టికి రాదు. మిగతా సబ్జెక్టు అన్నీ ఒక ఎత్తు అయితే గణితం ఒక ఎత్తు. అది తెలియని సబ్జెక్ట్ అసలు. గణ పరిమాణం ఇక్కడ చూస్తారు వాళ్ళు, ఏది గణ పరిమాణం అంటారు. వైశాల్యం మనకి ఏమంటారు అది దూరం. ఇంకంతా వెనక రామవ బ్యాట్స్ ఉంటుంది, వెనక కూర్చొని వాళ్ళు చూసుకుంటా వెనక మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళని మేము కొడతా ఉంటాము. గణితం వస్తే కన్నా పోతి విద్య, రాకపోతే బ్రహ్మ విద్య. అది వచ్చిందనుకో మన ఇద్దరం వాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఉంది ఇంకా సొల్యూషన్ ఎక్కడ ఉంది, ఇంకొక వేరే ఆన్సర్ చేయాలని మేము గంటే ఆ సంతకానికే. ఇంకా వాడు కొంతమంది పిల్లలు కాపీ కొట్టుకొస్తారు, చూసి అర్థపడ్డాడు మాకు వాడు కాపీ కొట్టాడని. వాడు సంతకం పెట్టాముగా వాడు మనం తిప్పుకుంటూనే పోతున్నాడు సంతకం పెట్టాలని. ఇప్పుడు ఆ సంతకానికి ఎంత విలువ ఉందో మీకు ఇప్పుడు అర్థమైతే ఉంటుంది. సంతకం పెట్టవచ్చు కానీ మీరు అనుకుంటారు మాకు పెట్టడం కాదు సంతకం. ఎవడైతే నిజానికి లెక్క చేస్తాడో వాడిని వెనుకట్టు ప్రోత్సహిస్తాం, ముందుకు పోతున్నాడు. కాపీ కొట్టిన వాడిని మేము నిర్బంధంగా మేము పంపిస్తాం. కాపీ సంతకం పెట్టండి. వాడు వాడి ఫీలింగ్స్ కూడా ఫేస్లో వాడు మనం తిట్టుకుంటూనే ఉంటాడు. స్టార్ట్ చెప్పినట్టుగా ఇంకా గ్యాస్ వాడు అనుకుంటూనే ఉంటాడు కామెంట్ చేసుకుంటా. కాబట్టి లెక్కలు అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. ఇది రోజువారీగా వస్తేనే మనకు లెక్కలు అర్థమవుతుంది, లెక్కలు అర్థం కాదు. అంటే నిచ్చెన ఉందనుకో, నిచ్చెన ఫస్ట్ నుండి సెకండ్ మినిట్, థర్డ్ మినిట్, ఫోర్త్ మినిట్ ఎక్కాల. ఫస్ట్ నుంచి పైకి పోయినప్పుడు కింద పడుతుంది. ఎందుకంటే ఆ చాప్టర్ వచ్చేంత వరకు వాడు వస్తుంటేనే నెక్స్ట్ చాప్టర్ లింక్ ఉంటుంది, అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. అది చెప్తున్నా కదా, మిగతా సబ్జెక్టులన్నీ ఒక ఎత్తు అంటే ఒక ఎత్తు. మిగతా సబ్జెక్టు బట్టి పెడతాడు వాడు. బట్టి పెట్టే జ్ఞానం దేవుడు బాగా ఎక్కించాడు పిల్లలకు. వాడు ఎక్కువ నేర్చుకోవాల్సినాడు. ఇది గణితం బట్టి పెడితే రాదని ఖచ్చితంగా లెక్కలు చెప్పాలంటాడు. ఫెయిల్ వాడి క్లాసులో తక్కువ వచ్చిందనుకో, మాకు లెక్కలు సారు సరిగ్గా చెప్పడం లేదు అని ఒక మళ్ళీ బిరుదు మాకు. అంటే వాడు అర్థం చేసుకోకపోయినప్పటికీ మళ్ళీ మాకు పిలుస్తాడు, సార్ మాకు చెప్పలే, మాకు అర్థం కావడం లేదు, సార్ కొడతాడు. అవన్నీ భరించుకోవాలి మేము లెక్క తీశారంటే. అందుకే లెక్కలు అనేది వస్తే పోటీ విద్య, రాకపోతే బ్రహ్మ విద్య. కాబట్టి ఇప్పుడు మీకు విద్యార్థుల నుంచి చల్లం దశకు చేసినారు. మీ పిల్లలను గణితంలో పునాది వేయండి. ఆ బేస్ ఉంటే కష్టం వాడు ఎదుగుతున్నవాడుగా వాడు ముందుకు పోతూనే ఉన్నాడు చూసుకొని. కాబట్టి అది గమనించుకోండి. మీరు మీ పిల్లవాడిని ఇంటికి వస్తేనే
ఏం చదువుతున్నాడు అంతకంటే మీరు పరిశీలించాలంటే వాడు ఏం చదువుతున్నాడు ఏం అర్థమవుతుంది అర్థమైపోతున్నాడు. అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఆ ఇంట్లో విద్య అనేది బాగా అభివృద్ధి చేస్తారు పిల్లలకు. ఆ శ్రద్ధ లేకపోతే తల్లిదండ్రుల శ్రద్ధ లేకపోతే వాడు చదివిందే చదువుతుందా వాడు ఏమంటాడు బల్ల మాటకు వచ్చాయంటాడు. అంటే తల్లిదండ్రులు పిల్లవాళ్ళు చెప్పిందే నమ్ముతారు తప్ప టీచర్లను నమ్మరు. వాడు పిల్లవాడు ఏం చెప్పినా అదే వాళ్ళకు ఆ ఓటు చెప్పిందే నమ్ముతాడు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని మీరు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి. ఈ సన్మానం చేయడం అనేది ఒక మరపురాని అనుభూతి. 2005-2006 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఒకప్పుడు ఇప్పుడు పూర్వ విద్యార్థులు అయినటువంటి అందరికీ సో ఎన్నో దాదాపు ఈ స్కూల్లో పనిచేసి 2006 అంటే 20 సంవత్సరాల కింద నేను ట్రాన్స్ఫర్ అయితే కూడా అదే సంవత్సరమే మార్చి 6వ తేదీ నేను ట్రాన్స్ఫర్ అయినా అదే సంవత్సరము. మీది లాస్ట్ బ్యాచ్ నాకు ఇక్కడ. సో 20 సంవత్సరాల తర్వాత మీరు ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఆనాటి మొదల స్కూళ్ళని ఆ రోజు మీకు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని ఈరోజు మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ సంతోష కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇక్కడ 2002లో ఇక్కడికి వచ్చాము మేము. నేను ఫస్ట్ 2వ స్టేషన్ నాకు అంతకుముందు నెరూనాలో పనిచేసేవాడిని. అక్కడ 400 మంది స్టేషన్ ఇక్కడికి వచ్చేవాడికి 750 స్టేషన్ ఉన్నప్పుడు ఈ స్కూల్ చూస్ చేసుకుంటూనే చాలామంది నాకు భయపించారు. మా అంత స్ట్రెంత్ ఉంది ఎట్లకి ఎదురైతావు చాలా ఇబ్బంది అని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 750 మంది కాదు ఇక్కడ 1000 మందిలో కూడా ఫిటన్ కావచ్చు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా మంచి క్రమశిక్షణ అయితే బాగుంటుంది తీసుకున్నాం. ఎవరు కొంతమంది స్కూల్లో ఖచ్చితంగా ఉంటారు. అయితే ఓవరాల్గా మేము గమనించింది ఏమంటే మంచి క్రమశిక్షణ బాగుంటుంది. అంటే అది ఇక్కడ అంతకుముందు పనిచేసినటువంటి టీచర్ యొక్క కాదని ఎక్కడైతే టీచర్లు ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో అంతకుముందు పనిచేస్తున్నటువంటి నేను మాకున్నటువంటి నేను వచ్చినప్పుడు చిప్పుంటుంది ఇక్కడ మనము క్రమశిక్షణ బాగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సో నేను ఇక్కడ పనిచేసినటువంటి 4 సంవత్సరాలు నాకు ఎప్పుడు తీసుకుంటారా ఈ స్కూల్ గురించి ఈ విద్యార్థుల గురించి కానీ సాటి టీచర్ల గురించి కానీ ఎప్పుడు ఇబ్బంది పడించలేదు. అది నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకు అందరికీ నేను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఏమంటే ఇప్పుడు మీ జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో మీరు స్థిరపడి ఉన్నారు. కొంతమంది టీచర్లు ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. ఎక్కడ ఏ జాబ్లో పనిచేస్తున్నా కూడా మీరు చేసే మనకి మనస్ఫూర్తిగా అంకిత భావంతో పనిచేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు అనేవాడు మనకి సపోర్ట్గా నిలుస్తాననేది నా ఉద్దేశం. ఇది నా జీవితంలో నేను ఆలోచించేటువంటి అంశము. మీరు కూడా అదేవిధంగా మీరు ఏ పని చేస్తున్నా ఆ యొక్క ఉద్యోగాన్ని అంకిత భావంతో అంకిత భావంతో చేస్తే మీకు ఖచ్చితంగా జీవితంలో మంచి జరుగుతుందనేది నా ఉద్దేశము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మిగిలిపోయినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క ఉపన్యాసం